హాయ్ హలో అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని ఆశిస్తున్నాను. మొన్న సాటర్డే ఈవినింగ్ సాయంత్రం 7:30 ఏదైనా కారంగా తినాలని అనిపించింది. అంతేనండి, ఇంకేముంది, కొట్టుకాడ క్యాప్సికమ్ చూశాను. దాన్ని తెచ్చేసి వెంటనే క్యాప్సికమ్ బజ్జీ చేయాలనుకున్నాను. ముందుగా నేను 4 క్యాప్సికమ్ తెచ్చుకుని ఇలా శుభ్రంగా కడుక్కుని దాన్ని ఇలా ప్లేట్లో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్నాను. దాంతోపాటు ఉల్లిపాయను కూడా కట్ చేసుకున్నాను పైన గార్నిషింగ్కి. తర్వాత ఆ బజ్జీలకు కావాల్సిన పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా పావు కేజీలాగా శనగపిండి తీసుకుని అందులో 1½ టేబుల్ స్పూన్ మైదాపిండి, 1½ టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా అంటే ఇక్కడ 1½ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇక్కడ కారం వేసుకుని ఈ మిశ్రమాన్ని మొత్తం ఉండలు గట్ట లేకుండా ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. మనం పిండి కొట్టు దగ్గర కొనుక్కొచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా ముందు మనం జల్లెడ పట్టించుకోవాలండి. అప్పుడు అందులో ఉన్న డస్ట్ కానీ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మసాలా పేస్ట్ మనం ఎప్పుడైనా కూరలో వేసుకుంటాకి అల్లం వెల్లుల్లి ధనియాల పొడి ఇలాంటివి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఆ పేస్ట్ కొద్దిగా చిటికెడు బేకింగ్ సోడా వేసి వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా కలిపి ఈ టెక్స్చర్లో వచ్చేలాగా మనం పిండిని మిక్స్ చేసుకుంటాము. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ చేసుకుని ఇలా ఒక్కొక్కటి డిప్ చేసి, అంటే మనం ఇంత స్లైసెస్లా కట్ చేసుకున్నాం కదా, దాన్ని డిప్ చేసి ఇందులో వేసేయడమే. ఇదిగోండి ఇలా వేగేటప్పుడు ఇలా ఉన్నాయి. ఫైనల్గా నేను వాటిని తీసుకుని కట్ చేసుకుని ఉల్లిపాయలు పెట్టుకుని కట్ చేసుకున్నవి ఉప్పు కారం వేసుకుని నిమ్మకాయ పిండుకొని ఇలా వేయించుకున్న వేరుశనగ గుళ్ళు కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అసలు కారమే లేదు. మనం మామూలుగా మిర్చి బజ్జీలు తిన్నప్పుడు ఏమవుతుందంటే చాలా కారంగా లోపలంతా కారంగా అలా ఉంటుంది అనమాట. ఇవైతే అసలు కారమే లేదు. చాలా బాగుంది. చిన్నపిల్లలు ఎవరికైనా సరే మనం చేసి పెట్టాలంటే చాలా ఈజీగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.